అనుమానం, పగ ఇవి మనిషి బతుకున్నప్పుడు క్షణక్షణం చంపుతూ ప్రశాంతంగా చనిపోదామనుకున్నా కూడా చావనీయకుండా వెంటాడే హ్యూమన్ ఎమోషన్స్లో సీరియస్ ఎమోషన్స్ ఇవి. సో వీటిలో అనుమానం అనే పాయింట్ని తీసుకొని తీసిన సినిమా ఈ రావ్ బహదూర్. అన్ని సినిమాలు అందరికీ కావని అంటారు కదా, సో ఈ సినిమా కూడా అదే పాయింట్కి వస్తుంది. సో ఇంకా నా విషయానికి వస్తే నాకైతే సినిమా బాగానే అనిపించింది. వెంకటేష్ మహా ప్రీవియస్ ఫిల్మ్స్ వల్ల, సత్యదేవ్ గారి మీద ఉన్న కాన్ఫిడెన్స్ వల్లనో ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ అండ్ ట్రైలర్స్ వల్ల కూడా మంచి ఎక్స్పెక్టేషన్ అయితే బిల్డ్ అయింది ఈ సినిమా మీద. ఎందుకో ప్రాబ్లం అంతా అక్కడే వచ్చింది అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు రావ్ బహదూర్ క్యారెక్టర్ మినహాయించి మిగతా ఏ సెగ్మెంట్స్ అంత ఇంప్రెసివ్గా అనిపించవు. తీసుకున్న పాయింట్ అనేది సెకండ్ హాఫ్లో మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ చాలా టైం తీసుకున్నారు, కొంచెం స్ట్రెచ్ అయినట్టుగా కూడా అనిపించింది. సినిమాలో వాడిన ప్రాప్స్ కానీ సెట్స్ కానీ కొన్ని ఆర్టిఫిషియల్గా అనిపించినా కూడా ఇంకొన్ని చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తాయి. ఆ సెటప్ అంతా బాగుంది, వే ఆఫ్ పిక్చరైజేషన్ బాగుంది, కానీ స్టోరీ విషయంలోనే ఎందుకో అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. జనరల్గా ఈ సినిమాని కంపేర్ చేయట్లేదు, కానీ స్వాగ్ అనే సినిమాకి కాస్త సిమిలర్గా అనిపిస్తుంది. ఈ సినిమా కనుక మీరు చూస్తే నేను ఏ పాయింట్లో మాట్లాడుతున్నానో అర్థమై ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ని డీల్ చేశారు. అవి రివీల్ చేస్తే స్పాయిలర్ అవుతుందని రివీల్ చేయట్లేదు. ఈవెన్ ఈ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు ఒక సాంగ్ వస్తుంది కేజ్లో, అక్కడి నుంచే మీకు ఈ సినిమా పాయింట్ ఎటు వెళ్తుంది అనే దాన్ని లైట్గా ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈవెన్ నెక్స్ట్ ఒక కాఫీ సీన్ ఉంటుంది అక్కడి నుంచి కూడా. సో ఒక డిఫరెంట్ క్వర్కీ స్టైల్లో ఉంటుంది సినిమా. సో దానివల్లదే ఇది కంప్లీట్లీ డిపెండెడ్ అనమాట. అంటే బాగా నచ్చే వాళ్ళు ఉంటారు, అసలు నచ్చని వాళ్ళు ఉంటారని నాకు అనిపిస్తుంది. టెక్నికల్ విషయాలు మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్, సెట్ డిజైన్స్ అదిరిపోయినాయి, కానీ కొన్ని చోట్ల ఎందుకు కొంచెం తేడా కొట్టినట్టు అనిపించింది. రావ్ బహదూర్ రూమ్ కానీ లేకపోతే ఆ భువనాలయం అనే సెటప్ అంతా చాలా బాగుంది. మేకప్ వర్క్ కూడా బాగా చేశారు. ఇనిషియల్గా కొంచెం ఆఫ్గా అనిపించింది, కానీ సినిమా వెళ్ళే కొద్దీ బాగున్నట్టు అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ సత్యదేవ్ గారు రావ్ బహదూర్ అనే క్యారెక్టర్కి సూపర్ క్యారెక్టర్ ఆర్క్ ఇచ్చారనమాట. ఆ రాజసం కానీ, ఆ యాటిట్యూడ్ కానీ, ఆ బిహేవియర్ కానీ, ఆ ఫనీ నేచర్ కానీ అంతా ఎక్సలెంట్గా పోర్ట్రే చేశారు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఈ సినిమా చాలా డిఫరెంట్గా పిక్చరైజ్ చేశారు. ఇది ఒక కోకీ స్టైల్లో ఉంటుంది. నాకైతే పర్లేదు అనిపించింది. ఎగ్జైట్ అయ్యే సీన్స్ కానీ లేకపోతే వావ్ ఫ్యాక్టర్ సీన్స్ కానీ అంతగా లేనట్టుగా అనిపించింది. బట్ ఒక మంచి ఆనెస్ట్ అటెంప్ట్, కొంచెం ఓపిక కూడా కావాలి. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.